Your eyes tell me that you don't wanna leave just yet. No, my eyes agree. It's almost like when we first met. Oh, I don't care, it's getting too late. I want you and I can't wait. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్. సో దీనికోసం నేను చాలా రోజుల నుంచి అండ్ చాలా మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ అయితే మన ఇంటికి వచ్చేసింది. స్టార్టింగ్లో కొనే ముందు నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. PS5 కొనాలా, లేకపోతే ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్ కొనాలా, లేకపోతే ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ కొనాలా. సో ఇలాంటి క్వశ్చన్స్ నాకు చాలా ఉన్నాయి, ఎందుకంటే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదని. చాలా రీసెర్చ్ చేసినాక ఒక స్టాండ్ తీసుకుని సిరీస్ ఎస్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఎక్స్బాక్స్కి వచ్చిన జాయ్స్టిక్. సో నాకైతే ఈ జాయ్స్టిక్ చాలా బాగా నచ్చింది అండ్ కంట్రోల్ చేసేటప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా స్మూత్గా ఉంది చెప్పాలంటే. అండ్ ఆడేటప్పుడు కూడా నాకు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. సో ఈ జాయ్స్టిక్ వైర్లెస్ అనమాట. అండ్ దీనికైతే ప్రతిసారి మనం బ్యాటరీస్ మార్చుకోవాలి. సో దీనికోసం అని నేను రీఛార్జబుల్ బ్యాటరీస్ కొన్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు బ్యాటరీస్ వద్దనుకుంటే నార్మల్గా ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి కూడా వాడుకోవచ్చు, వితౌట్ బ్యాటరీస్ వాడుకోవచ్చు అనమాట. అండ్ స్క్రీన్ కూడా 1440 మానిటర్, 2K మానిటర్ అండ్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. 160 FPS అనుకుంటా మ్యాక్సిమం. అండ్ పక్కన చూసుకుంటే స్పీకర్స్ అమెజాన్ బేసిక్స్ నుంచి తీసుకున్నాను, 2 స్పీకర్స్ అనమాట. ఆ తర్వాత దిస్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్. ఇదే మన ఎక్స్బాక్స్ సిరీస్ ఎస్. సో చూడటానికి చాలా స్లిమ్గా ఉంది అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు అసలు దీనిలో నుంచి. సో బ్యాక్ సైడ్ పోర్ట్ చూసుకోవచ్చు. ఒకటేమో ల్యాన్ పోర్ట్ ఉంది అండ్ 2 USBs ఉన్నాయి, 1 HDMI అవుట్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ ఎక్స్పాన్షన్ ఉందన్నమాట. సో మనం కావాలంటే 1 TB స్టోరేజ్ కానీ 2 TB 4 TB ఎందుకంటే అంత స్టోరేజ్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి పవర్ కేబుల్. అండ్ ఇక్కడ నుంచి మనకి కొన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, మేబీ హీట్ డిస్ప్లే అవ్వడానికి అవుట్లెట్స్ ఏమో. అండ్ పైన చూస్తే కూడా ఒక అవుట్లెట్ ఉంది బ్లాక్ కలర్లో, అక్కడ నుంచి కూడా హీట్ డిస్ప్లే అవుతుంది. అండ్ ఫైనల్లీ ఇక్కడ చూస్తే మనకి ఇంకో USB ఉంది. సో ప్రస్తుతం ఆ USB నేను స్పీకర్స్కి కనెక్ట్ చేసుకున్నాను. సో గైస్, మనం క్విక్గా ఒక గేమ్ ఆడైతే చూద్దాము ఎలా ఉంటుందో. ఫోర్ట్నైట్ అయితే చాలాసేపు పడుతుంది అన్నమాట లోడ్ అవడానికి. ఇది వరకు కూడా అంతే పట్టింది నాకు. ఐ థింక్ లోడ్ అయింది. సో గాయ్స్, ఫోర్ట్నైట్లో నేను బ్యాటిల్ పాస్ తీసుకున్నాను. సో ప్రస్తుతం అయితే మనకి 30 స్టార్స్ ఉన్నాయి, పేజ్కి 35 కావాలి కదా. సో వెయిట్ చేద్దాం, ఏం పర్లేదు. ఇప్పుడైతే ఒక గేమ్ ఆడి చూపిస్తాను మీకు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఆ గేమ్లో ఉన్న సౌండ్స్ మనం ఒకవేళ వినాలనుకుంటే ఇక్కడ 3.5 mm జాక్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని వినొచ్చు. బట్ ఫోర్ట్నైట్లో నాకు ఒక ఇష్యూ కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నానో రీసౌండ్ అనేది వస్తుందన్నమాట. అది ఎందుకో నాకు కూడా అర్థం కావట్లేదు. యూట్యూబ్లో కూడా నేను చాలా వీడియోస్ చూశాను, బట్ ఇంకా సొల్యూషన్ ఏం దొరకలేదు. నేను కూడా చాలా ట్రై చేశాను అనమాట అది పోగొట్టడానికి, బట్ నాకు కూడా ఎలాంటి సొల్యూషన్ అయితే దొరకలేదు. సో బ్యాడ్ లక్. అదన్నా గాయ్స్, ప్రస్తుతం నేను 25 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను నా కెమెరా నుంచి. సో మీకు 120 FPS కనపడదు ఎక్కువ. ఓకే, ఎన్ని చాలా మంది వచ్చాయి. ఇక్కడ ఎన్ని ఉంటాయి.
నా ల్యాప్టాప్ 1660 Ti అనుకుంటా. సో క్లారిటీ అంత మంచిగా వచ్చేది కాదు. దీనిలో అయితే నాకు క్లారిటీ చాలా బాగా నచ్చింది. గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవడం కన్నా షిట్, ఇక్కడ ఎవడో వచ్చాడు వీడు. పారిపోతాడు వీడు. సో గాయ్స్, గేమింగ్ పీసీ బిల్డ్ చేసుకోవడం కన్నా ఎక్స్బాక్స్ కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే నాకు ఇది 35,000 అయిపోయింది అనుకుంటా. గేమింగ్ పీసీ అయితే ఇంత మంచి క్వాలిటీ కావాలంటే 1 lakh అయ్యిద్ది అన్నమాట మినిమం. గేమ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, రోజు గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ తీసుకోవచ్చు. బట్ దీనిలో అన్ని గేమ్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు PS5లో చూస్తే మనకి స్పైడర్ మ్యాన్ ఉంది కదా, సో ఆ గేమ్ అయితే దీనిలో రాదు. ఓన్లీ స్పెసిఫిక్ కొన్ని మాత్రమే వస్తాయి. స్పెసిఫిక్ గేమ్స్ మాత్రమే ఉన్నాయి ఎక్స్బాక్స్కి. అంటే విండోస్ గేమ్స్ ఉన్నాయి కదా, సో అవి మాత్రమే అప్లికేబుల్ అవుతాయి ఎక్స్బాక్స్ కూడా. ఎందుకంటే ఎక్స్బాక్స్ కూడా మైక్రోసాఫ్ట్ ఒకటిది కదా. లెట్స్ గో. అన్నట్టు మర్చిపోయాను, మనం స్విచ్ ఆఫ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. సో దీన్ని అయితే ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచాలి. సో ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా, 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఒకటేమో టర్న్ ఆఫ్ కన్సోల్, ఇంకోటి టర్న్ ఆఫ్ కంట్రోలర్, ఇంకోటి రీస్టార్ట్ కన్సోల్. సో నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను, టర్న్ ఆఫ్ కన్సోల్. సో దట్ మనకి కన్సోల్ డైరెక్ట్గా ఆఫ్ అయిపోతుంది. సో మనం ఈ కంట్రోల్ నుంచే డైరెక్ట్గా కన్సోల్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.